హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అద్భుతమైన వైటమిన్స్ కలిగి కంటి చూపును కూడా మెరుగుపరచగలిగిన ఏదైనా ఒక ఆకుకూర ఉందంటే అది గ్యారెంటీడ్గా పొన్నగంటి కూరే. పొన్నగంటి కూరతో చేసే రెసిపీ ఈరోజు మన స్పెషల్. ఎంతో కమ్మగా ఉండే పొన్నగంటి కూర పప్పుకి కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపు దినుసులు, కొద్దిగా ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, అలాగే నిమ్మకాయ, చిటికెడు పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ, చివరిగా పొన్నగంటి కూర. పోయిన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది కాబట్టి దీనికి పోయిన గంటి కూర లేదా పొన్నగంటి కూర అని వచ్చిందని మా బామ్మ చెప్తూ ఉండేది. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా కందిపప్పును చక్కగా వాష్ చేయండి. ఈ వాష్ చేయగా వచ్చిన వాటర్ని వేస్ట్ మాత్రం చేయకండి. చక్కగా పెరట్లో ఉన్న ఏదో ఒక మొక్కకు పోసేయండి. ఈలోగా మీరు ఏమాత్రం సంకోచించకుండా ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు వాష్ చేసిన ఈ కందిపప్పుకు సన్నగా తరిగిన 2 కప్పుల పొన్నగంటి కూరని యాడ్ చేద్దాం. తగినంత నీటిని కలిపి ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు సన్నటి సెగ మీద చక్కగా మగ్గించండి. పప్పు చక్కగా ఉడికే లోపల మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. తాలింపు దినుసులు యాడ్ చేయండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి కాసేపు దోరగా వేగనిద్దాం. ఇప్పుడు ముందుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత మిగిలిన మసాలా దినుసులను కూడా యాడ్ చేయండి. ఈ మసాలాలన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ పొన్నగంటి కూర పప్పును కూడా కలుపుదాం. కావాలనుకుంటే కొద్దిగా వాటర్ను కూడా కలపండి. మరి కాసేపు 2 నుంచి 3 నిమిషాల వరకు కొద్దిగా మగ్గనిద్దాం. చక్కగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి చివరిగా కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి. మరింత రుచి కోసం కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేద్దాం. ఎంతో కమ్మగా ఉండే పొన్నగంటి కూర పప్పు రెడీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.